పిల్లలు రవి భక్తి సంగీత్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారము. చాలా రోజుల తర్వాత మళ్ళా నేను ఇంకో కొత్త వీడియోతో వస్తున్నాను. ఈ వీడియోలో మనం పోతన అమాత్యుడు రచయించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలో నుంచి రుక్మిణి కళ్యాణం అనే ఘట్టాన్ని గద్యాన్ని చదువుతున్నాను. ఈ రుక్మిణి కళ్యాణం చదివితే పెళ్లి కాని అమ్మాయిలకి వెంటనే మంచి భర్తతో పెళ్లి కావడం, మంచి భర్త లభించడం, వెంటనే వివాహం జరగడం జరుగుతుంది. పెళ్ళైన వాళ్ళు చదివితే అన్యోన్య దాంపత్య జీవితం దొరుకుతుంది అని అంటారు. ఇంకా ఎవరైనా కూడా నిత్యం రుక్మిణి కళ్యాణం పారాయణం చేసుకోవచ్చు. ఆ, కుటుంబంలో సుఖ సంతోషాల కోసము, ఆ, ధన ధాన్య అభివృద్ధి కోసము, సర్వ విధములైన శుభముల కోసం రుక్మిణి కళ్యాణం చదువుకోవచ్చు. ఇందులో శ్రీమదాది భాగం. ఓం శ్రీమాత్రే నమః. ఇది సుఖ మహర్షి పరీక్షిత్తు మహారాజులకి మధ్య జరిగిన సంభాషణ లాగా పోతనామాత్యులు మనకి ప్రజెంట్ చేశారు. పరీక్షితుడు సుఖ మహర్షిని ఇలా ప్రశ్నించాడు. మహర్షి, పూర్వం వివాహానికి స్వయంవరానికి వచ్చిన రాక్షస వివాహంతో రుక్మిణిని తీసుకువెళ్ళాలని చెప్పావు. కృష్ణుడు ఒక్కడే శాల్వాది రాజులను జయించి ఎలా ఆమెను తీసుకువెళ్ళాడు? అదియును కాక కళ్యాణప్రదములైన విష్ణు కథలు వింటూ వైకల్యము లేకుండా ఇక చాలు అని ఎవరు తృప్తి పడతారో? విష్ణు కథలు ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటాయి. అందుచేత రుక్మిణి కళ్యాణ గాథ నాకు వివరంగా చెప్పు, కుతూహలంగా ఉంది అని పరీక్షిత్ మహారాజు అడిగారు. గరుడ గమనుని గుణాలను వర్ణించే భాషణలకు చెవులకు భూషణాలు. అవి పండితులకు కూడా సంతోషం కలిగిస్తాయి. ఎన్నో జన్మాల పాపాలను ఎండగడతాయి. అవి నిజంగా మంగళప్రదాలు అని రాజు అడిగిన సుకుడు ఇట్లనియే. విదర్భ దేశంలో కుండినపురానికి రాజు భీష్మకుడని ఒక మంచి రాజు ఉన్నాడు. అతనికి 5 పుత్రులు ఉన్నారు. పెద్దవాడు రుక్మి, నీతి లేనివాడు. అందరికీ చివరిగా పుట్టిన రుక్మిణి అని ఒక పుత్రిక ప్రసిద్ధి వహించింది. విదయనాటి చంద్రరేఖతో లాలింపబడిన పశ్చిమ దిక్కువలే బాలిక పుట్టి చక్కగా పెరుగుతూ ఉంటే మహారాజు గృహము భాసిల్లింది. ఇంకా ఆమె దినదిన ప్రవర్తమానమవుతుంది. రుక్మిణి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ చెలికత్తెలతో వియం మందేది. గుజ్జనగోళ్ళు ఆట ఆడుతూ చక్కగా వంట చేయించి స్నేహితురాళ్లకు పెట్టించేది. చక్కని మందిరాల్లోనూ తోటలలోనూ పూతీగలకు పుష్టి కలిగించేది. మణిమయ సౌధాలతో బంగారు ఉయ్యాలలుగేది. బాలికలతో ఉత్సాహంగా బంతులాడేది. చిలుకలకు గోరువంకలకు పలుకులు నేర్పేది. నెమళ్ల గుంపులకు మురిపాలు నేర్పేది. మత్త మరాళాలకు మందగతులు నేర్పేది. అప్పుడు కృష్ణుని కోరిక తీగ సాగినట్టు వెలదికి సన్నని శరీరం పెరగసాగింది. కృష్ణుడు మనహంలో పద్మం వికసించినట్టు రుక్మిణి ముఖ పద్మం కాంతితో నిండిపోయింది. మాధవునికి మనసులో మదనాన్ని పొడసూపేటట్లు రుక్మిణి స్తనద్వయం పెరుగుతుంది. కృష్ణునికి ధైర్యం సన్నగిల్లేటట్టు రుక్మిణి నడుము సన్నగిల్లింది. హరి ప్రేమబంధం పెరిగినట్టు రుక్మిణికి కేశబంధం పెరుగుతోంది. పద్మాక్షుని వలన ప్రమదం నిండుతున్నట్లు ఆమెకు యవనం నిండింది. ఇలా రుక్మకథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులైన 5గురికి చెల్లెలైన రుక్మిణి తన యవనంలో తన తండ్రి ఇంటికి వచ్చే అతిథుల వలన కృష్ణుని రూపము, బలము, గుణాలు విని కృష్ణుడే తనకు తగిన భర్త అని అనుకుంది. ఆమె రూపం, బుద్ధి, శీలం, లక్షణం, గుణం అన్నీ గ్రహించి ఆమెను తనకు భార్యగా చేసుకోవాలని కృష్ణుడు అనుకున్నాడు. బంధువులంతా కృష్ణునికి రుక్మిణిని ఇద్దామంటూ తెలివిగల వారే ఆలోచిస్తూ ఉంటే
వారిని కాదని దుష్టుడైన రుక్మి కృష్ణుని పట్ల విరోధంతో తన చెల్లెలు రుక్మిణిని శిశుపాలునికి ఇవ్వాలని భావించాడు. అన్న మనసు తెలుసుకుని రుక్మిణి లోపల చాలా బాధపడి ఆప్తుడైన బ్రాహ్మణుని ఒకడిని పిలిచి, గర్వంతో కప్పబడిన రుక్మి నన్ను చైద్యునికిస్తానంటున్నాడు, అందుచేత ఏ విధంగానైనా వెళ్ళి ఈ విషయం కృష్ణునికి వినవించండి అని ప్రార్థించింది. విప్రోత్తమ, ఆ కొడుకు ఆలోచన మా తండ్రి కూడా వారించలేడు. అందుచేత అలా కాకుండా నాకున్న స్నేహాన్ని తెలిపి వెంటనే కృష్ణునిని పిలువుము అని కొన్ని రహస్య మాటలు చెప్పి చెప్పింది. ఆ మాటలు విని విప్రుడు ద్వారకకు వెళ్ళి ప్రీతిహారుల వలన తన రాక తెలిపి ఆ కృష్ణుడున్న అంతఃపురం ప్రవేశించి బంగారు ఆసనం మీద కూర్చుని ఉన్న కృష్ణుణ్ణి చూసి పెళ్లి కొడుకు కమ్ము అని ఆశీర్వదించాడు. అప్పుడు కృష్ణుడు ముసిమునిసి నవ్వులు నవ్వుతూ తన గద్దె ఎదిగి బ్రాహ్మణుని కూర్చుండ నియోగించి తనకు దేవతలు చేసినట్టు అతనికి పూజలు చేయించి రసవంతమైన అన్నం పెట్టించి రెట్టించిన ప్రీతితో నీతితో ప్రకాశించే ఆ విప్రుని చేరి లోకరక్షణలో ప్రసిద్ధి వహించిన చేతితో ఆయన పాదాలు మెత్తగా ఒత్తుతూ ఇట్లా అన్నాడు శ్రీకృష్ణుడు. విప్రోత్తమ, నీవు సంతోషంతో కూడిన మనసు కలవాడు. నీ ధర్మం చాలా సులభమైనది. పెద్దలు సమ్మతించింది. బ్రాహ్మణుడు ఎంత విత్తం ప్రాప్తించినా సంతోషిస్తాడు. తన ధర్మం విడువడు. ఆ ధర్మమే అతని కోరికలన్నీ తీరుస్తుంది. సంతృప్తి లేనివాడు ఇంద్రుడైనా నశిస్తాడు. నిర్ధనుడైన సంతోషం ఉంటే ఇంద్రునితో సమానమే. సకల ప్రాణులకు హితం కోరుతూ దొరికిన దానితో సంతోషించగల మనస్సు, శాంత స్వభావము కలిగి గర్వరహితులైన సజ్జనులకు నేను నమస్కరిస్తాను. ఇంకా కృష్ణుడు ఇలా అన్నాడు. ధీమని, నీవు ఏ దేశంలో ఉంటావు? నీకు ఏ రాజు వల్ల క్షేమం కలుగుతుంది? ఎవరి రాజ్యంలో ప్రజలంతా సుఖంగా ఉంటారో వాడు నాకు హితుడు. ఈ జలదుర్గానికి ఎలా వచ్చావు? పరిహాసపు మాటలు కావు. నీ మనసులో కోరిక మేలు ఏమిటో చెప్పు, చేస్తాను. లీలామానుష విగ్రుడైన పరమేశ్వరుడు ఇలా అడిగితే విప్రోత్తముడు అతనితో సవినయంగా ఇలా అన్నాడు. దేవా, విదర్భ దేశానికి భీష్మకుడనే రాజు ఉన్నాడు. ఆ రాజుకు రుక్మిణి అనే కన్యక ఉన్నది. ఆ చంద్రముఖి నీకు సపర్య చేయాలని వివాహ శుభవార్త తమకు మనవి చేయమని నన్ను మీ దగ్గరికి పంపింది. ఆ సందేశం చెబుతాను, వినండి. కాంశాంతక, నీ గుణాలు వింటే చాలు, శరీర తాపాలన్నీ తీరిపోతాయి. నీ శుభస్వరూపం చూస్తే చాలు, నేత్రాలకు సర్వ ప్రయోజనాలు కలుగుతాయి. నీ పాదసేవ ప్రతిదినము చేస్తే లోకంలో ఉన్నతత్వం పొందవచ్చు. చక్కని నీ పేరు స్మరిస్తే చాలు, బంధాలన్నీ తీరిపోతాయి. అటువంటి నీ మీద నా మనస్సు లగ్నమైంది. సిగ్గు విడిచి చెప్తున్నాను, నన్ను కరుణతో చూపు. నీవు కంసుని సంహరించిన వాడవు, దుష్ట సంహారం చేశావు. శ్రీయుతమైన రూపం కలవాడు, మానినుల చిత్తం అపహరించగలవాడు. ధన్యుడవు, లోకుల మనస్సులను రంజింపచేస్తావు. వంశం, విద్య, రూపం, యవ్వనం, మంచితనం, సంపద, బలం, దానం, శౌర్యం, కరుణ అనే గుణాలు కలవాడు. నిన్ను ఏ కన్యలు కోరరు? పూర్వం లక్ష్మీదేవి కోరలేదా? రాజులనే హీనుగులకు సింహం వంటి వాడు. అయినా వలపు అనేది నా దగ్గరే పుట్టలేదు కదా. శుభస్వరూప, పురుషోత్తమ, సింహానికి చెందవలసిన సొమ్ము నక్క కోరుకున్నట్లుగా మదించిన శిశుపాలుడు నీ పాద పద్మాలు సదా ధ్యానించి నన్ను దొంగిలించుకుని పోవాలని చూస్తున్నాడు. ఆ అధముడు అద్భుతమైన నీ పరాక్రమము ఎరుగడు. పూర్వజన్మలో నేను జగత్ కళ్యాణుడైన శ్రీహరిని పతిగా కోరి నోములు నోచి ఉంటే, దేవతలకు, గురువులకు, విప్రులకు, పండితులకు సేవలు, దాన ధర్మాలు చేసి ఉంటే,
వసుదేవపుత్రుడైన కృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడవుతాడు. శిశుపాలాది అధములు యుద్ధంలో పరాజయం పొందుతారు. పద్మనాభ, నీకిక్కడ అడ్డమేమీ లేదు. చతురంగ బలంతో రేపే వచ్చి శిశుపాల జరాసంధులను జయించి నా దగ్గరకు వచ్చి రాక్షస వివాహంతో నీ పరాక్రమే ఓలిగా ఇచ్చి నన్ను తీసుకువెళ్ళు, వస్తాను. ఇంకా రుక్మిణీదేవి ఇలా సందేశం పంపించింది. రుక్మిణి, నీవు అంతఃపురంలో ఉంటావు కదా, నిన్ను తీసుకువెళ్ళడం సాధ్యమా? కాపలా వారిని బంధువులని చంపి కానీ నిన్ను తీసుకువెళ్ళలేను అని నీవు అనుకుంటే ఉపాయం చెబుతాను విను కృష్ణ. పెళ్లికి ముందు పెళ్లి కూతురును మా కులదైవమైన మంగళ గౌరికి మొక్కడానికి పంపుతారు. నేను అలా నగరం వెలుపలికి వచ్చి పార్వతీదేవికి మొక్కుతాను. నీవు అప్పుడు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళు. నిన్ను ఎవరూ వారించలేరు. అప్పుడు ప్రాణేశ్వర, మహాత్ములు తమ అజ్ఞానం పోగొట్టుకుని కొనడానికి పరమేశ్వరుని వలె ఏ పరమ పురుషుని పాద తీర్థంలో మునగాలనుకుంటారో, అలా కోరుకుంటారో, అటువంటి నీ దయ పొందకపోతే వ్రతచర్యతో 100 జన్మలైనా నిన్ను ధ్యానిస్తూ ప్రాణాలు విడుస్తాను. నిజం ప్రాణేశ్వర. ప్రాణేశ, నీ మధుర భాషణాలు వినలేని చెవులు ఉంటే ఏమి, లేకుంటే ఏమి? పురుషోత్తమ, నీవు అనుభవించని తనువుకు సౌందర్యం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? జగన్మోహన, నిన్ను చూడలేని కనులు ఉంటే ఏం ఫలం? జీవితేశ్వర, నీ అధరామృతం త్రాగలేని నాలుగు ఫలరసాలు ఎందుకు? పద్మాక్ష, నీ వనమాలిక సుగంధం పొందని ఘ్రాణేంద్రియములకు ఎందుకు ధ్యానేంద్రియం ఎందుకు? ధన్యాత్మ, నీకు దాస్యం చేయని జన్మ ఎందుకు? ఎన్ని జన్మలకైనా వద్దు వద్దు. ఇలా రుక్మిణి పంపిన సందేశాన్ని, రూప సౌందర్యాది విశేషాలు విప్రుడు శ్రీహరికి విన్నవించి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అంటూ వర్ణనాత్మకంగా ఇంకా బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. రుక్మిణి పాదాలు చిగురుటాకుల వలె మృదువులు, తొడలు బంగారు అరటి పొదలే, చేతులు బాలారుణ కాంతులే, కంఠం శంఖం వలె ఉంటుంది. ఉందా లేదా అన్నట్టు ఉంటుంది నడుము. కనులకు సంతోషం కలిగిస్తుంది స్తనద్వయం. నుదురు అష్టమి చంద్రుని పరిహసిస్తుంది. వేణి తుమ్మెదల బారును మించుతుంది. మన్మథ బాణాలే ఆ చూపులు. కనుబొమ్మలు సాక్షాత్తు మన్మథ బాణాలే. ఆమె మాటలు మనకు సంతోషం కలిగిస్తాయి. ఇంకా ఆమె వదనం ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబింబమే. కృష్ణ, మా గురువుల మీద ఒట్టు. ఆమె నీకు తగును, నీవు ఆమెకు తగుదువు. మీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? నీవు నీ వైపు వారితో కలిసి రుక్మిణిని తీసుకువద్దువు గాని రా. శత్రువులను నుగ్గు చెయ్యి, లోకానికి శుభం కలిగించు. ఇలా చెప్పిన బ్రాహ్మణుని వలన రుక్మిణి పంపిన సందేశము, ఆమె రూప సౌందర్యాదులు విని తన చేతితో బ్రాహ్మణుని చేయి పట్టుకుని నవ్వుతూ ఆ యాదవ చక్రవర్తి ఇలా అన్నాడు. విద్వాంసుల ప్రశంసలందినవాడ, ఆమె మీద నా మనస్సు గాఢంగా నిలిచింది. రాత్రిళ్ళు కంటి మీదకు కునుకు లేదు. కానీ నాతో వివాహం సహింపడు రుక్మి. ఏదో కీడు తల పెడతాడు. పూర్వమే ఈ విషయం ఎరుగుదును. అయినా చెట్టును మధించి అగ్ని జ్వాలను తెచ్చినట్టు శత్రుమూకలను సంహరించి కన్యను తీసుకువస్తాను. విదర్భ దేశం వస్తాను. భీష్మకుని పురంలో ప్రవేశిస్తాను. చిటికలో బాలికను తెస్తాను. శత్రువులు అడ్డం వస్తే యుద్ధంలో చీల్చి చెన్నాడుతాను అని చెప్పి రుక్మిణి పెళ్లి నక్షత్రం తెలుసుకుని తన ఆజ్ఞతో రథసారథి అయిన దారకుడు శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలనే గుర్రాలను పూంచి రథం సిద్ధం చేసి తీసుకురాగా అమోఘ మనోరథుడైన కృష్ణుడు తాను బ్రాహ్మణుడు కలిసి ఒకే రాత్రిలో అనర్థ దేశాలు దాటి
విదర్భ దేశానికి వెళ్ళారు. అక్కడ కుటిల నగరాధీశ్వరుడైన భీష్మకుడు కొడుకుకు వశమై రుక్మిణిని శిశుపాలునికి ఇస్తానని పెళ్లి ప్రయత్నాలు చేయించడం ఆరంభించాడు. మండపాలు, సందులు, రాజవీధులు, అంగడి వీధులు శుభ్రపరిచాడు. మంచి గంధపు నీళ్లు చల్లారు. కలువలతో ఎన్నో చక్కని తోరణాలు కట్టారు. అన్ని ఇళ్ళు శుభ్రం చేసి కర్పూరంతో, కుంకుమతో ముగ్గులు పెట్టి అగరు ధూపాలు వేశారు. స్త్రీ పురుషులు అంతటా వివిధ వస్త్రాలు ధరించి ఎన్నో విధాలుగా దండలు, ఆభరణాలు అనులేపనాలతో వాద్యాలన్నీ సంతోష సూచకంగా మ్రోయించారు. ఇలా నగరమంతా మహావైభవంగా ఉంది. అప్పుడు భీష్మకుడు యథావిధిగా పితృదేవతార్చన చేసి బ్రాహ్మణ భోజనాలు పెట్టించి మంగళాస్వీరచనాలు చేయించగా రుక్మిణీదేవిని స్నానం చేయించి వస్త్రద్వయంతో అలంకరించారు. రత్నభూషణాలు పెట్టారు. చతుర్వేద మంత్రాలతో మంగళాచరణం చేయించారు. బ్రాహ్మణులు రక్షాబంధనాలు కట్టించారు. పురోహితుడు గ్రహశాంతి కోసం వేదంలో చెప్పబడినట్లు హోమం చేయించాడు. దంపతుల క్షేమం కోసం ఆ రాజు తిలదానం, సువర్ణదానం, పీతాంబర దానాలు చేసి బ్రాహ్మణులకు ఇచ్చారు. అప్పుడు భట సంఘంతో, రథాలతో, భద్రగజ సమూహంతో, వేగవంతమైన గుర్రాలతో, బంధుమిత్రులతో చాలా ఆర్భాటంతో రుక్మిణిని చేపడతానంటూ నిశ్శంకమైన ప్రవర్తనతో గర్వించి శిశుపాలుడు ఆ కుండిన నగరానికి వచ్చాడు. బంధు సమేతంగా బలరామకృష్ణులు వస్తే వారిని తరిమివేసి నిరాటంకంగా శిశుపాలునికి రుక్మిణినిచ్చి పెళ్లి చేస్తామంటూ జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రక, వాసుదేవుడు మొదలగు వారు ఏనుగులు, భటులు, గుర్రాలు, రథాలు అనే చతురంగ బలాలతో కదిలి వచ్చారు. ఇంకా నానా దేశాల రాజులు చాలామంది వచ్చారు. అందులో శిశుపాలునికి ఎదురేగి భీష్మకుడు పూజించి ఒక భవనంలో అతనిని విడియించాడు. ఆ వృత్తాంతం విని కృష్ణుడు ఒక్కడు వెళ్ళాడు. మగధాదులు, చైత్యులు, హితులు చాలామంది వెళ్ళారు. పెళ్లి కుమార్తెను తీసుకుని వచ్చే చోట యుద్ధం జరుగుతుంది. కృష్ణుడికి తోడు కావాలి అంటూ బలరాముడు కృష్ణుడి వెంట చాలా సేనలతో వెళ్ళాడు. అంతలో ఏకాంతంగా రుక్మిణి తను కృష్ణుడు చూసి రాడేమో అని శంకించి ఇలా పలు విధాలుగా అనుకుంటోంది. రేపే ముహూర్తం, దగ్గర పడింది వివాహం. ఎందుకో కృష్ణుడు రావటం లేదు. ఇంకా మనసు చాలా ఉద్వేగం చెందుతుంది. ఇంతకు నా కథ విన్నాడో లేడో? అగ్నిద్యోతనుడు ఇంకా రాలేదు. నా ప్రయత్నం సిద్ధిస్తుందా? భగ్నమవుతుందేమో? దైవ నిర్ణయం ఎలా ఉందో? అసలు ఎందుకు ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడా? మార్గ మధ్యలో మార్గాయాసంతో ఆగిపోయాడా? విని కృష్ణుడి విషయం తప్పుగా పరిగణించాడా? లేక వచ్చాడా ఇక్కడకు? ఈశ్వరుడు అనుకూలిస్తాడో లేదో? ఆ పార్వతీదేవి కూడా నన్ను రక్షించాలని ఆమెకు తెలుసునో లేదో? నా భాగ్యం ఎలా ఉందో? ఒకవేళ బ్రాహ్మణుడు యాదవరాజు నగరానికి వెళ్ళలేదేమో, వాసుదేవుడు రాలేదే అనుకో. ఇంకా వెళ్ళి హరిని పిలుచుకొని వచ్చే ఇష్టబంధువుడు ఎవరూ లేరు. ఈ రుక్మికి న్యాయం లేదు. ఆ చైత్యునికే ఇస్తానంటున్నాడు. సరే, గౌరీదేవికి కూడా నా మీద దయలేదు ఇప్పుడు అనుకుంటోంది రుక్మిణీదేవి. తల్లికి కూడా తన ఆవేదన చెప్పదు. దిక్కులలో తన చిరునవ్వులు వెన్నెలలు చిందింపదు. ముఖపద్మం మీద వాలటానికి వచ్చిన తుమ్మెదను కూడా త్రోలదు. నిద్రపోదు. వక్షోజాల మీద చిక్కుపడిన ముత్యాల దండ చిక్కును కూడా తీసుకోదు. కృష్ణుడు వచ్చే దారి మీద నిలిపిన చూపులను క్షణమైనా మళ్లించదు. కన్నుల నుండి వెలువడే కన్నీరు కూడా తుడుచుకోదు. కొప్పు చక్కగా ముడుచుకోదు. స్నేహితురాలని కలిసి ముచ్చటలాడదు. అన్నం కూడా తినదు. నీళ్లు త్రాగదు. ఇష్టమైన చిలుకలకు పద్యం చెప్పదు. వీణాతంత్రులను కూడా వీటి వినోదింపదు. ఇతరులను చేరదు. ఆమె మృగరాజు నడుము కలదైనా మృగనాభి కూడా పూసుకోదు. జలముల సువాసనలకైనా జలకాలాడదు. అద్దం వంటి నున్నని ముఖం కలదైనా అద్దం చూడదు. పువ్వు వంటి శరీరం కలిగినా పూలు పెట్టుకోదు. పద్మలోచన అయినా వనకేలి కోరదు. ఆమె హంసకమన అయినా హంసలను పెంచదు.
లతల వలె లలిత శరీరం కలిగిన లతలను పోషించదు. అలంకారాలకే ఆమె అలంకారం అయినా అలంకారాలు పెట్టుకోదు. చిలికత్తెలకు సిగబంతిగా ఉన్న ఆమె నుదుట తిలకం దిద్దదు. పద్మాల వంటి చేతులు కలదే కానీ కమలాకరంలో ప్రవేశించదు. ఇదంతా కృష్ణుడు తన మొర ఆలించి దయతో తనని తీసుకుపోవడానికి రాలేదే, న్యాయం తప్పాడే అని. ఇంకా రుక్మిణి మన్మథాగ్ని జ్వాలలో మ్రగిపోతూ మంద మారుతాన్ని కూడా ఒప్పుకోదు. జుమ్ జుమ్ అని ధ్వనించి మదించిన తుమ్మెదల బారకు తొలగిపోతుంది. కోకిల ధ్వనికే భయపడుతోంది. చిలుకల పలుకులకు కలత చెందుతుంది. వెన్నెల యొక్క వేడిమితో నలిగిపోతుంది. మామిడి చిగురుల నీడకు తప్పుకుంటుంది. ఇలా హరి రాక కోసం ఎదురు చూస్తూ అన్ని పనుల మీద విరక్తి కలిగి మన్మథాగ్నితో మగ్గుతున్న ఆమెకు శుభం సూచిస్తున్నట్టుగా ఎడమ కన్ను ఎడమ భుజము అదిరాయి. అంతలో కృష్ణుడు పంపితే వేగంగా వచ్చిన బ్రాహ్మణుని చూసి అతని ముఖ లక్షణాలు చూసి ఎంతో ఉత్కంఠతో ముఖంలో చిరునవ్వు కలిగింది. వెంటనే ఎదురు వెళ్ళి నిలిచింది. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: కన్యక, నీ సుగుణాలను మెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. నీకెన్నో ధనాలు ఇచ్చాడు. ఆ కృష్ణుడు వచ్చేశాడు. దేవదానవులు అడ్డుపడిన రాక్షస వివాహంతో నిన్ను తీసుకుపోతాడు. నీ చరిత్ర, భాగ్యం అన్నీ ఇప్పుడు ఫలించాయి అనగా రుక్మిణి ఇలా అన్నది: నా సందేశం చెప్పి కృష్ణుని తోడ్కొని వచ్చావు. నన్ను నిలబెట్టావు. నీ దయతో నేను బ్రతికాను. నీ ఎంత పుణ్యాత్ములు ఎవరూ లేరు. దీనికి ప్రత్యుపకారం నేను చేయలేను. మనసారా నమస్కరిస్తాను. విప్రవంశానికి రత్నానివి, బంధువుల పట్ల చింతామణివి నీవు అని నమస్కరించింది రుక్మిణి. రామకృష్ణులు తన కూతురి పెళ్లికి వచ్చారని విని భీష్మకుడు మంగళవాద్యాలతో వారిని ఎదుర్కొని వేదోక్త రీతిలో పూజించాడు. మధుపర్కం ఇచ్చి ఎన్నో వస్త్రాలు, ఆభరణాలు, కానుకలు ఇచ్చి భీష్మకుడు బంధుజనంతోనూ సేనలతోనూ కూడిన వారికి వెంటనే సకల సౌకర్య పరిపూర్ణములైన గృహాలు విడుదలుగా ఇచ్చాడు. ఇలా వచ్చిన రాజులందరికీ వెంటనే సకల సౌకర్యాలు కల గృహాలు ఇచ్చి విడిది ఏర్పాటు చేయించాడు. ఇలా చేరిన రాజులందరికీ వారి వారి వయస్సులు, పరాక్రమాలు, బలాలు, సంపదలు తగినట్లు కోరిన పదార్థాలు ఇప్పించి పూజించాడు. అప్పుడు విదర్భ దేశ ప్రజలు కృష్ణుని రాక విని వచ్చి చూసి నేత్రాలతో దోసిళ్లతో అతని ముఖ పద్మం యొక్క త్రేణెను తాగుతూ, ఈ కృష్ణుడు రుక్మిణికి తగును, సందేహం లేదు. రుక్మిణి కూడా ఈ కృష్ణునికి తగినదే. ఈ సంబంధం దాంపత్యం ఎంత బాగుంటుందో. వీరిద్దరినీ కూర్చిన బ్రహ్మదేవుడు చాలా నేర్పడి మా పుణ్యవశాత్తు శత్రువుల గర్వమణచి కృష్ణుడు ఈ ఈ మన రుక్మిణికి మొగుడు కావాలి అన్నారు. అప్పుడు నుదుట ముంగురులు ముసిరి రుక్మిణీదేవి గౌరీదేవిని పూజించడానికి అంతఃపురం నుండి సపరివారంగా అమ్మవారి ఆలయానికి బయలుదేరింది. వీరభట్టులు సన్నద్ధులై చాలా శస్త్రాలు ధరించి చుట్టూ కొలుస్తున్నారు. ముందు ఉపహారాలు తీసుకుని వారకాంతలు బారులుగా సాగి వెళ్ళారు. విప్ర స్త్రీలు పుష్పాలు, గంధం, వస్త్రాలు, భూషణాలు ధరించి పాటలు పాడుతూ వెళ్ళారు. పణవం, మర్తవం, శంఖం, పటహం, కాహళ, వేణువు, భేరి ధ్వనులు పిక్కటిల్లాయి. సఖులు పక్కన కొలుస్తున్నారు. పెద్ద ముత్తైదువులు, బంధు స్త్రీలు కూడా రాగా సవినయంగా అంతఃపురం నుండి వెడలి పార్వతీదేవిని మొక్కడానికి బయలుదేరింది రుక్మిణీదేవి. ఇంకా సూతులు, వందిమాగతులు, గాయకులు, స్తోత్ర పాఠకులు కైవారాలు చేస్తూ వస్తున్నారు. రుక్మిణి గోవిందుని పాదపద్మాలు మనసులో స్మరిస్తూ మందగమనంతో పార్వతీదేవి ఆలయానికి వచ్చింది. కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించింది. శుద్ధురాలై దేవి సన్నిధికి చేరింది. ముత్తైదులైన విప్ర సతులు పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం చేశారు. గంధాక్షతలు ఇచ్చారు. వస్త్రాలతో, పూలదండలతో దేవిని అలంకరించారు. ధూప దీపాలు ఇచ్చారు. ఎన్నో విధాల పిండి వంటలు నివేదనగా చేశారు. కానుకలు ఇచ్చారు. దీపాలతో హారతులు ఇచ్చారు. ఇలా రుక్మిణీదేవి చేత మృక్కించారు. అప్పుడు రుక్మిణీదేవి పార్వతీ అమ్మను ఈ విధంగా ప్రార్థించింది:
నా మనస్సులో సనాతనులైన ఉమామహేశ్వరులను నమ్ముకున్నాను. పురాణ దంపతులైన మేము భజిస్తున్నాను. నీవు చాలా పెద్ద అమ్మవు. నీవు దయాసాగరానివి. అమ్మ, నాకు శ్రీహరిని భర్తగా చేయవమ్మ. నిన్నమ్మిన వారికెన్నడూ వినాశం కలగదు కదమ్మా ఈశ్వరి అని గౌరీదేవికి మొక్కింది. విప్ర దంపతులకు లవణాపు పాలు, తాంబూలం, మంగళసూత్రాలు, చెరుకుగడలు ఇచ్చి పూజించింది. వారు సంతోషంతో దీవించి రుక్మిణి శిరస్సు మీద అక్షతలు వేశారు. ఆ సేనలు ధరించి ఆ సే శేషలు ధరించి పార్వతీదేవి మ్రొక్కి మౌనవ్రతం విడిచి గుడి నుండి బయటకు వచ్చింది. అలా వచ్చిన రుక్మిణి మబ్బుల మధ్య నుండి వెలువడి వచ్చి ప్రకాశించే తొలకరి మెరుపులాగా ఉంది. చంద్రమండలం నుంచి బయటకు వచ్చి తిరిగే లేడి వలె ఉంది. బ్రహ్మ అనే నటుడు ఎత్తిన తెరమరుగు దాటి రంగం మీదకి ప్రత్యక్షమైన మోహిని దేవత వలె ఉంది. వాసుకిని త్రాడుగా మందర పర్వతం క్రమంగా చేసుకుని సురాసుర సమూహం కుడి ఎడమలయ్యి పాలసముద్రం చిలుకున్నప్పుడు సాగర మధ్యమం నుండి వచ్చిన లక్ష్మీదేవి వలె ఉంది. రుక్మిణి కాళికాలయం నుండి బయలుదేరింది. మానస సరోవరంలో బంగారు తామర పూల గుంపులో విహరించే రాయించవలే ఆమె మెల్లమెల్లగా నడుస్తుంది. పయోధర భారంతో తూలిపోయే నడుముతో అరుణారుణ హస్తంతో అనుగుచెలి యొక్క చెయ్యి పట్టుకుంది. మణులు పొదిగిన బంగారు తాటంకాలు కాంతులు చెక్కిలపై చిందులాడుతున్నాయి. పద్మగంధం మీద ఆసక్తితో క్రమ్మిన తుమ్మెదల వలె తుమ్మెదల వంటి ఉంగరాల ముంగురులు ఆ ముఖం మీద రూగుతున్నాయి. అందమైన ఆమె చిరునవ్వులు లేత వెన్నెల కాంతులు ఎలుతున్నాయి. దొండ పండు వంటి ఆ మధరం యొక్క ఎర్రని కాంతులు ముల్ల మొగ్గల వంటి దంతాలకు ఎర్రదనం కలిగిస్తున్నాయి. మన్మధుని జెండా వలె ఆమె బయట చింది ఎగురుతూ ఉంది. ఆమె వడ్డాణపు కాంతులు అకాలంలో ఇంద్రచాపం సృష్టిస్తున్నాయి. ఆమె సుందరమైన చూపులు వీరులైన రాజుల మనస్సులను భేదిస్తున్నాయి. కాలి అందెల ధ్వనులు చెవులకు విందు చేస్తూ ఆ సుందరి ముకుందుని రాక కోసం నిరీక్షిస్తూ కాలినడకతో వస్తోంది. తుమ్మెద వలె నల్లనైన ముంగురులు, పున్నమి చంద్రుడి వంటి ముఖము, లేడు కన్నులు కలిగినది, పగడం వంటి క్రింది పెదవి, అవ్యక్త మధురమైన కంఠము, లేత చెవుళ్ళ వంటి పాదాలు, గజం యొక్క కుంభస్థలం వంటి స్తనాలు, ఇసుక తిన్నెల వంటి పిరుదులు, ఏనుగు నడక, చేతిలో ఎర్ర తామర పువ్వు, కలువల సువాసన, సింహపు నడుము కలగా ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా ఆమె చిరునవ్వులు, సిగ్గు చూపుల వల్ల అక్కడి రాజకుమారుల మనసులు చిలించాయి. ధైర్యం సడలింది, గాంభీర్యం తొలగింది, గౌరవం మరిచారు, చేష్టలు దక్కి తెలివి తప్పారు, ఆయుధాలు వదిలేశారు. గజాలను, తురగాలను, రథాలను ఎక్కలేక రాజులంతా నేల రాలిపడిపోయారు. అప్పుడు ఆ రుక్మిణి తన ఎడమ చేతి గోడతో ముంగురులు తొలగించుకుంటూ బయట సవరిస్తూ ఓర చూపుతో వరుసగా ఆ రాజులందరినీ చూస్తూ, ఆ రుక్మిణి చంద్రబింబం వంటి ముఖము, సింహం నడుము, పద్మ పత్రాల వంటి కనులు, అందమైన వక్షస్థలం, మేఘం వంటి శరీరం, ఐరావత తుండం వంటి చేతులు కలిగిన పీతాంబరం ధరించి చక్కగా అలంకరించుకున్నవాడు, శంఖం వంటి కంఠం కలగాడు, విజయోత్కంఠ కల జగన్మోహుడిని శ్రీకృష్ణుని చూసింది. విష్ణుని రూపం, వయస్సు, లావణ్యం, వైభవం, గాంభీర్యం, చాతుర్యం, తేజో విశేషాలకు సంతోషించి మన్మథ బాణాలకు లోనే రథమక్కాలనుకుంటున్న రుక్మిణిని చూసి శత్రురాజులందరూ చూస్తూ ఉండగా మంద గమనంతో మద గజంలాగా వచ్చి నక్కల నడుమనున్న మాంసం సింహం ఎత్తుకుపోయినట్టు రాజలోకమంతటిని లెక్క చేయక తృణీకరించి రాజకన్యకను తీసుకువచ్చి కృష్ణుడు రథమెక్కించుకున్నాడు. భూమి ఆకాశాలు ప్రతిధ్వనించేటట్టు పాంచజన్యం పూరించాడు. బలరాముడు వెంటరాగా కృష్ణుడు ద్వారకా నగర మార్గంలో వెళ్ళిపోయాడు. అప్పుడు జరాసంధుని రాజులంతా కృష్ణుని పరాక్రమం సహింపలేక అదిగో సింహాల కీర్తిని నీచ మృగాలు గ్రహించినట్టు మన కీర్తులు లాక్కొని బాలను గోపకులు తీసుకొని పోతున్నారు. ఇంకా మన శౌర్యం ఎప్పటికీ ప్రదర్శిస్తాం.
మీ శస్త్రాస్త్రాలు కాల్చడానికా? ఆమెను ఆమెను వారి నుంచి విడిపించకపోతే సందుల్లో కూడా మనలను ప్రజలు పరిహసించరా అని ఒకరికొకరు చెప్పుకుని మనసులో రోషాలు పెట్టుకుని సంబరంతో కవచాలు తొడిగి ధనస్సులు ధరించి పంతాలాడి తమ చతురంగ బలంతో యాదవ వీరులను వెంబడించి ఎదిరించి నీలుడంటూ ధిక్కరించి పలికారు. పర్వతాల మీద వర్షధారలు కురిసే మేఘాల వలె బాణాలు కురిపించారు. అప్పుడు యాదవ సైన్యాధిపతులు ధనుస్సులు ఎక్కుపట్టి వింటి నారులు మ్రోగిస్తూ నిలిచారు. శత్రు సైన్యాల బాణాలతో కృష్ణుని సేనలు కప్పబడటం చూసి భయంతో రుక్మిణి జింక కనులతో బెదురుతూ సిగ్గుతో కృష్ణుని ముఖం చూసింది. అలా చూడగానే కృష్ణుడు, కమలాక్షి, చూడు, ఇప్పుడే యదువీరులు శత్రు సైన్యంతో ప్రవేశించి చీల్చి చెండాడి పారేసేస్తారు. వెంటనే విరోధులు చచ్చిపోతారు చూడు అన్నాడు. అని రుక్మిణిని కృష్ణుడు ఊరడించారు. అంతలో బలరామాది వీరులు ప్రళయకాలంలో ఆకాశం నుండి పిడుగులు రాల్చే మబ్బుల వలె విజృంభించారు. జరాసంధాది రాజుల మీద పరాక్రమంతో అగ్ని సమానులైన బాణాలు, నాచారాలు, భల్లాలు మొదలగు వివిధ శర పరంపరలు కురిపించారు. దానితో శత్రు సైన్యంలోని మదపుటేనుగులు ముక్కలు ముక్కలయ్యాయి. గుర్రాలు చెదిరిపోయాయి. రథాలు పైభాగాలు విరిగిపోయాయి. కాల్బలం నశించింది. గజారోహకులు, అశ్వారోహకులు తలలు తెగిపడ్డాయి. శత్రువుల గుండెలు, నడుములు, మెడలు, కపోలాలు, చేతులు ముక్కలయ్యాయి. వీరుల హూంకారాలు, భూషణాల ధ్వనులు, నగరాల ధనధనలు, మంజీరాల క్రేంకారాలు, మూవల కినకినలు, అల్లెత్రాటి టంకారాలు, భటులు ధిక్కారాలు అణిగిపోయాయి. రాజుల గుంపులు చెదిరిపోయాయి. నెత్తుటేరులు ప్రవహించాయి. భూతాల కలకలం వినపడింది. కాకులు, గ్రద్దలు, రాబందువులు అరుపులుగా చేరాయి. మాంసం కప్పుకొట్టింది. పిశాచాలకు ఆ రణరంగం సంతోషం కలిగించింది. అప్పుడు భయంతో పరిగెత్తుతూ జరాసంధుడు మొదలు ప్రముఖులంతా ఒక చోటు చేరి పిల్లాన్ని పోగొట్టుకున్న వాళ్ళ వలె ఏడుస్తూ వేడి నిట్టూర్పులు విడుస్తూ దుఃఖిస్తున్న శిశుపాలుని చూశారు. శత్రువుల చేతికి చిక్కక ప్రాణాలతోనే ఉన్నావు కదా అని ఓదార్చి ఇంకా ఇలా అన్నారు. చైత్య, ముందులో ప్రాణాలుంటే బ్రతకవచ్చు. ప్రాణాలుంటే భార్య ఉంటుంది. నీవు ముందు బ్రతికావు. భార్య మాట దేవుడెరుగు, బాధపడకు. విను, శరీరధారి స్వతంత్రుడు కాడు. బొమ్మల ఆటలాడించే వాని చేతిలో కీలుబొమ్మ వలె ఈ ఈశ్వర మాయకు లోబడి సుఖదుఖాలు పొందుతాడు. పూర్వం నేను మధుర మీద 17 సార్లు దండెత్తాను. ఆ సైన్యమంతా కృష్ణుని దగ్గర ఓడిపోయింది. బలరాముని చేత నేను పట్టుబడ్డాను. ఆ కృష్ణుడు దయతలిచి విడిచిపెడితే వచ్చాను. మళ్ళీ 18వ సారి 23 అక్షౌహిణుల సైన్యంతో దండెత్తి శత్రువులను జయించాను. నేను ఎన్నడూ జయ పరాజయాల్లో మీద ఖేదలు పొందలేదు. కాలం దైవ ప్రేరితం. దానివల్ల లోకం ప్రవర్తిస్తుంది. తమకు కాలం కలిసి వచ్చింది. అందుచేత త్రిలోక విఖ్యాతులమైన మనలను గోవిందుని బాహుబలంతో వీరు గెలిచారు. కాలం అనుకూలిస్తే మనము శత్రువులను యుద్ధ భూమిలో చెండాడగలము. దీనికి ఇంతగా చింతింపవలసిన అవసరం లేదు అని ఇలా జరాసంధుడు అతని దగ్గర రాజులు శిశుపాలుని పరితాపం తొలగించి తమ తమ దేశాలకు వెళ్ళారు. శిశుపాలుడు తన అనుచరులైన సేనలతో నగరానికి వెళ్ళాడు. అప్పుడు రుక్మి అనేవాడు కృష్ణుడు రాక్షస వివాహంతో తన చెల్లెల్ని తీసుకుపోవడం సహించలేక ఒక అక్షౌహిణి సేనతో యుద్ధ సన్నుతుడై కృష్ణుని వెంటబడి తనుగుతూ తన సారథితో ఇలా అన్నాడు. బలవంతుడైన భీష్మక రాజకుమారుడైన నన్ను చిన్నవాని వలె చులకని చేసి నా చెల్లెలు రుక్మిణిని తీసుకుని నిజమైన సూర్యుని వలె ఈ గొల్లవాడు విడుతున్నాడు. వానిని చేరేటట్టు త్వరంగా రథం తోడు. తేజోవంతమైన బాణాలతో వీని గర్వం అణుస్తాను. నా పరాక్రమం చూపిస్తాను అని రుక్మి కృష్ణుని శక్తి తెలియక సారథిని గద్దించి
వానిని చేరేటట్లు రథం తొలించి గోపాలక వెన్నదుంగ ఒక్క నిమిషం నిలు అంటూ వింటికి నారి తొడిగి 3 వాడి బాణాలతో కృష్ణుని నొప్పించి ఇలా అన్నాడు. ఈ పద్యంలో ఆ, పోతనామాత్యులు ఆ శిశుప ఇది రుక్మి చెప్పినట్టుగా కొన్ని పరుష వాక్యాలు రాశారు. ఉమ్, మనం దాన్ని ఆ, చదువుకుందాము. కానీ పాపం సేవించగాక. కృష్ణ, మా చెల్లెల్ని తీసుకొని వెళ్ళడానికి నీవేమైనా మాతో సమానుడవా? నీ వంశమేది? ఎక్కడ పుట్టావు? ఎక్కడ పెరిగావు? నీ ప్రవర్తన ఎటువంటిది? ఎవడికి తెలుసు? నీవు మానం లేనివాడు, మర్యాద కూడా లేదు. మాయలతోనే కానీ ప్రవర్తింపవు. నిజ రూపంతో శత్రువుకు కనబడవు. అసలు రాజువే కాదు, ఒక వరుసవావి కలవాడవు కావు. ఆ స్త్రీని విడువు. నీవు ఏ గుణము లేనివాడివి. ముందామెను విడు. విడకపోతే అగ్ని జ్వాలల వంటి వాడి బాణాలతో యుద్ధంలో నీ గర్వమంతా అణిచేస్తాను అనగానే కృష్ణుడు నవ్వి ఒక్క బాణంతో వాని విల్లు విరిచి 6 బాణాలతో శరీరాన్ని కొట్టి 8 బాణాలతో గుర్రాలను కూల్చి 2 బాణాలతో సారథిని చంపి 3 బాణాలతో జెండా విరగ కొట్టి మరో మరో విల్లు పట్టుకుంటే దాన్ని కూడా విరిచేశాడు. క్రమంగా పరిగలు, పట్టి, సంశూలం, కత్తి, శక్తి, డాలు, తోమరం అనే ఆయుధాలు ముక్కలు చేశాడు. ఎత్తిన ఆయుధాలన్నింటినీ ముక్కలు చేశాడు. అంతటితో రుక్మికి తనివి తీరక రథం నుండి దూకి దావాగ్ని మీదకు ఉరికే మిడత వలె కత్తి పట్టి కృష్ణుని సమీపించాడు. కృష్ణుడు అతని కత్తిని కవచాన్ని పొడి పొడి చేశాడు. కాంతులు కమ్మేటట్టు కృష్ణుడు వరుణించి కత్తిలాగి రుక్మి తల నరకడానికి ముందుకు వస్తుంటే రుక్మిణి అడ్డం వచ్చి కృష్ణుని పాదపద్మాలు పట్టుకుని ఇలా ప్రార్థించింది. ఈశ్వర, నిన్ను దేవుడని తెలియక మా అన్న రుక్మి నీ పట్ల చాలా అపచారం చేశాడు. నీవు నిజానికి అమరులందరి కీర్తితో శోభిస్తున్నావు. లోకానికంతటికి నీవే శరణ్యుడు. ఇతడు మా అన్న నీ పట్ల చాలా పెద్ద అపరాధం చేశాడు. నన్ను మన్నించి నీవు వినిని రక్షించు. నీవు అనాథ నాథుడు, దయాసముద్రుడు కదా. మా అన్న నిర్దోషి అని చెప్పను. దోషియే కాని ప్రభు, వీనిని చంపితే మేము భాగ్యవంతులం, మాకు కృష్ణుడు అల్లుడయ్యాడు అని పొంగిపోతున్న మా తల్లిదండ్రులు పుత్రశోకంతో కుమిలిపోతారు అని కన్యారత్నమైన రుక్మిణి గద్గదమైన కంఠంతో, భయంతో వణికే శరీరంతో, వంచిన శ్రమ చెందిన ముఖంతో, కన్నీటితో చెవుల మీదకి పడుతున్న వేణీభారంతో మొక్కితే కృష్ణుడు రోచిష్ణుడై రుక్మిణి నరకకుండా మరలినాడు. చంపకుండా బావారా అని చిరునవ్వుతో వానిని బంధించి గడ్డము మీసము తలారే పెట్టి గొరిగి విరూపిణి చేశాడు. అప్పుడు యాదవ వీరులు శత్రు సైన్యాలను పారద్రోలి దగ్గరకు వచ్చారు. ప్రాణాలు దెబ్బతిని కట్టుబడిన రుక్మిణి చూసి జాలితో బలరాముడు బంధాలు విప్పి హరిని చేరి ఇలా అన్నాడు. బలరాముడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. తొలగిపో అనకుండా భీష్మక పుత్రుని తలా మూతి గొరుగ తగునా. బంధువును తలా మూతి కొరకటం చాలా తుచ్చమైనది. అనంత, నీవు కొందరు శత్రువులకు కీడు చేయవు, కొందరు హితులంటూ మేలు చేయవు. నిజంగా నీవందరి పట్ల సమానుడు. ఇప్పుడు ఈ విషమబుద్ధి ఎందుకు పొందావు అని బలరాముడు అడగగానే కృష్ణాన్ని భయపెట్టి పలికి రుక్మిణీదేవి చూసి ఇలా అన్నాడు. తోపుట్టిన వాని అవమానానికి దుఃఖించి మా కృష్ణుని నిందించకు. పూర్వజన్మ కర్మలను అనుసరించి ప్రాణులకు కీడు మేలు కలుగుతాయి. ఎవరు ఎవరిని శిక్షింపలేరు, రక్షింపలేరు. నీ సోదరుడు కర్మ శేషంతో అవమానింపబడ్డాడిప్పుడు. చంపేటంతటి దోషం చేసిన బంధువులను చంపరాదు, విడిచిపెట్టాలి. చంపితే దోషం వస్తుంది. అదీ కాక ముందే చచ్చిన వానికి మళ్ళీ చంపటం ఎందుకు? భూమీసుల ఈ ధర్మం బ్రహ్మచేత రాజ్య కాంక్ష వల్ల కల్పింపబడింది. తోడ పుట్టిన వాడు క్రూరుడై చంపుతూ ఉంటాడు.
భూమి కోసం, ధనధాన్యం కోసం, స్త్రీల కోసం, గౌరవ ప్రభావాల కోసం ముందు చూపు లేక ధన మదంతో మానధనులు ఒకరినొకరు చంపుకుంటారు. విను, దేవమాయ వల్ల దేహాభిమానం కల మానవులకు శత్రువు, ఉదాసీనుడు, బంధువు అనే మోహం కలుగుతుంది. నీళ్లలో చంద్ర సూర్యాదులు, కుండలు మొదలగు వాళ్ళ ఆకాశము చాలా విధాలుగా కనబడేటట్టు దేహం కల వారందరికీ ఆత్మ ఒకటే అయినా చాలా విధాలుగా కనిపిస్తుంది. అది అంతయు కల ఈ దేహం ద్రవ్య ప్రాణ గుణాత్మకమైన ఆత్మలో అవిద్య చేత కప్పబడి శరీరిని సంసారంలో త్రిప్పుతుంది. సూర్యుడు తటస్థుడై ఉండగా ప్రకాశమానలైన దృష్టి రూపాల వలె ఆత్మ తటస్థుడై ఉండగా దేహేంద్రియాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆత్మకు దేనితోనూ సంయోగం కానీ వియోగం కానీ లేవు. వృద్ధి కానీ క్షయం కానీ చంద్రకళలే కానీ చంద్రునికి లేవు. అలాగే జన్మ నాశాలు దేహాలకే కానీ ఆత్మలకు కలగవు. నిద్రపోయిన వాడు ఆత్మను విష ఫలాలను భోగాలను అనుభవింపజేసినట్లు జ్ఞానం లేనివాడు నిజం కాని అర్థంలో అనుభవం పొందుతూ ఉంటాడు. రుక్మిణి, అజ్ఞానం వల్ల కలిగే శోకాన్ని విజ్ఞానం అనే చూపుతో విడిచిపెట్టు. నీవు బుద్ధివంతురాలు, అజ్ఞానుల వలె నీవు శోకింపరాదు. ఇలా బలరాముడి చేత తెలుపబడి రుక్మిణి దుఃఖం విడిచింది. రుక్మిణి ప్రాణాలు మాత్రం మిగిలి విడుదల పొంది తన విరూపతకు దుఃఖిస్తూ కృష్ణుడు గెలిచి కానీ కుండినపురంలో ప్రవేశించను అని ప్రతిజ్ఞ చేసి ఆ పుర సమీపంలో ఉన్నాడు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెండ్లాడుట. పద్మలోచనుడైన హరి రాజసమూహాలను గెలిచి రాజసంతో ప్రకాశించే తన పట్టణానికి రుక్మిణిని తీసుకువచ్చాడు. బంధువులంతా ప్రశంసించారు. అప్పుడు ఆ యాదవరాజు నగరము వివాహ వేడుకలతో, గీత వాద్య నృత్యాలతో ప్రతి విషయంలోనూ అలంకరింపబడిన సర్వనరులు, స్త్రీలు కలిగి వివాహ మహోత్సవానికి పిలువబడుతున్న రాజుల ఏనుగుల గుంపుల మదజల ధారలతో తడిసిన మార్గాలు, ప్రీతి ద్వారం దగ్గర మంగళాచారాలు కల్పిస్తున్న ప్రముఖ నారికేళ, కర్పూర, కుంకుమ, అగరు ధూప దీపాలతో పరిపూర్ణ కుంభాలతో అలంకరింపబడిన గృహ వేదికలు, తలుపులు, గుమ్మాలు విచిత్రమైన పూలతో, అంబరాలతో, రత్న తోరణాలతో ప్రకాశిస్తోంది. జెండాలు ఎత్తి పట్టుకున్నారు. ఇలా ప్రకాశిస్తోంది ఆ సమయంలో ద్వారక. అప్పుడు తన మనస్సును హరించిన మాన గంభీర్యాదులు కలిగి నిఖిల సంపదలిస్తూ సజ్జనులకు, బంధువులకు సత్కరించి పుణ్య సంచారం చేసి దారిద్ర్యం పోగొట్టి శుభప్రదమైన వేషభాషలు ధరించిన రుక్మిణిని కృష్ణుడు వివాహం చేసుకున్నాడు. సతులతో కలిసి మంచి మనసులతో ఆ ద్వారకావాసులు అఖండ తేజస్వులు, అపార కృపాపరులు అయిన రుక్మిణి కృష్ణులను కానుకలు ఇచ్చి సత్కరించారు. కృష్ణుని పెళ్లికి ఇంత వైభవంతో కృష్ణుడు రుక్మిణి తీసుకువచ్చి పెళ్లి చేసుకోవడం చాలా దుష్కరమైన పని అంటూ రాజులు పత్నులు దిక్కులన్నిటా చాలా ఆశ్చర్యపడ్డారు అని చెప్పి, పుణ్యాత్మ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితో క్రీడిస్తున్న కృష్ణుని చూసి జనులంతా నిర్భయంతో ప్రీతితో విలసిల్లారు అని చెప్పి శుకుడు పరీక్షిత్తుకు రుక్మిణి కళ్యాణ గాథ వినిపించాడు. ఓం శ్రీకృష్ణాయ నమః. మీ అందరికీ ఈ రుక్మిణి కళ్యాణం కథ నచ్చింది అనుకుంటాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. జై నమస్కారం అందరికీ.